హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వబోతున్న శౌర్య, ఆనందంలో కార్తీక దీప, షాక్లో జ్యోత్స్న. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది? నిజంగానే శౌర్య సుమిత్రకి బోన్ మ్యారో ఇవ్వబోతోందా? అసలు ట్విస్ట్ ఏం జరిగింది అని తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీరిచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. కార్తీక దీప అయితే ఇంటికి వస్తారు. అప్పుడే ఇక కాంచన అయితే కార్తీక్ని అడుగుతూ ఉంటుంది. ఏంటి అప్పుడే వచ్చారు మీరు? సాయంత్రం వరకు రారు కదా అని అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా, వచ్చేశాము. దీప కాస్త నీరసంగా ఉందనంటేసరికి తీసుకొచ్చాను అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఏంటి దీప నీరసంగా ఉందా అని అంటూ ఉంటుంది కాంచన. అదేం లేదత్తయ్యా, కాస్త ఉంది నీరసంగా, అంతే, పెద్ద కాదు అని అంటూ ఉంటుంది దీప. నేను ముందునుంచి చెప్తూనే ఉన్నాను, నేనా ఇంటికి వెళ్ళొద్దని. ఆ ఇంటికి వెళ్ళిన తర్వాత నిన్ను ఏమన్నా వాళ్ళు కూర్చొనిస్తారా? పారిజాతం, జ్యోత్స్న పనుల మీద పనులు చెప్తూనే ఉంటారు. అందులోనూ వదినకి బాగాలేదని జ్యోత్స్న కన్న కూతురైనా తను బాధపడడం లేదు. కాని నువ్వు మాత్రం చాలా బాధపడుతున్నావు. ఆ బాధపడుతూ కూడా నీరసం తెచ్చుకుంటున్నావు. నువ్వసలు వట్టి మనిషివి కూడా కాదు. కడుపులో నా మనవరాలు ఉంది అని అంటూ ఉంటుంది కాంచన. మా అమ్మ కళలోకి వచ్చి నేను మళ్ళీ మీ ముందుకి వస్తున్నానని అన్నప్పుడు మా అమ్మ ఎలా వస్తుందా అని నేననుకున్నాను. కాని నాకే మనవరాలుగా వస్తుందని నువ్వు కడుపుతో ఉన్న తర్వాతే నాకర్థమైంది. మా అమ్మని జాగ్రత్తగా చూసుకోవాలి అని అంటూ ఉంటుంది కాంచన. అయితే కాంచన మాటలకి చాలా ఏడుస్తూ ఉంటాడు కార్తీకైతే. కాని ఆ కళ్ళీళ్లు మాత్రం అస్సలు కూడా కనిపించనివ్వరు. తను పక్కకి తిరిగి కళ్ళీ పెట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఒరే కార్తీక్, నాకు మావయ్య ఫోన్ చేశాడ్రా అని అంటూ ఉంటుంది కాంచన. మావయ్య మావయ్య ఎందుకు ఫోన్ చేశాడమ్మా అని అంటూ ఉంటాడు కార్తీకైతే. అయితే ఎందుకు మీ ఇద్దరూ బాధపడుతున్నట్టో, ఏదో విషయాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుందని అన్నాడు. ఎందుకురా, మీరు ఒంటరిగా ఒకచోట కూర్చొని ఉన్నారంట. ఎందుకని? హాస్పిటల్కి ఎందుకు వెళ్లారు? హాస్పిటల్లో డాక్టర్ ఏమన్నారు? గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్లకుండా సుమిత్ర వదినికి ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్ హారిక దగ్గరికి వెళ్లారన్నారు. ఏం జరిగిందిరా అని అడుగుతూ ఉంటుంది కాంచన. బిడ్డకేమీ ప్రమాదం లేదు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీకైతే సమాధానం చెప్పలేకపోతాడు. ఇక ముఖం చూపించకుండా పక్కకు తిరిగి బాధపడుతూ ఉంటాడు. అలాగే దీప కూడా. అప్పుడే ఇక కాంచన అయితే, బిడ్డకేదైనా జరగరాంది జరిగితే నేను తట్టుకోలేన్రా, నా ఆశలన్నీ ఆ బిడ్డమీదే పెట్టుకున్నాను అని కాంచన అయితే అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వడిలో పడుకుని దీప అయితే ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్యా, బిడ్డకేదైనా అయితే అని అంటూ ఉంటే, హే దీపా, ఏంటా మాటలు? అసలు ఏం మాట్లాడుతున్నావు? నీకు తెలుస్తోందా? ఎందుకొస్తున్నాయి నీకు నోటినుంచి ఆ మాటలు? బిడ్డకేమవుతుంది? అందుకని నిన్ను జాగ్రత్తగా ఉండమంది. జాగ్రత్తగా ఉండాలి కాబట్టి. నువ్వు చాలా జాగ్రత్తగా ఉండమ్మా. కడుపులో ఉన్న బిడ్డ మా అమ్మ. మా అమ్మని ఎత్తుకోవాలని నాకు ఎంత ఆశగా ఉందో తెలుసా దీపా అని అంటూ ఇక కాంచన అయితే ఎమోషనల్ అవుతూ ఉంటుంది. అప్పుడే ఇక, మా అమ్మని నాకు ఇచ్చేయాలి. మా అమ్మ వచ్చిన తర్వాత నీకు కూడా నేనివ్వను, నేనే తీసుకుంటాను, నా దగ్గరే ఉంచుకుంటాను అని కాంచన అయితే మాట్లాడుతూ ఉంటే ఇక కార్తీకైతే, దీప కాఫీ తీసుకొనిరా అని బెడ్రూంలోకైతే వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇక దీప అయితే తను కూడా బాధపడుతూ వెళ్ళి కాఫీ తీసుకుని కార్తీక్ దగ్గరికైతే వస్తుంది. కార్తీక్ దగ్గరకు వచ్చి, ఇదిగో బావా కాఫీ అని అంటూ ఉంటే, చూశావా, బిడ్డమీద మా అమ్మ ఎన్ని ఆశలు పెట్టుకుందో? మా అమ్మకి ఈ విషయం నేను ఎలా చెప్పను దీపా అని అంటూ బాధపడుతూ ఉంటాడు. అప్పుడే ఇక దీప కార్తీక్తో ఇలా అంటుంది. అమ్మ ఇంట్లోనుంచి వెళ్ళిపోయినప్పుడు అప్పుడు దేవత దగ్గర నుంచని నేనా దేవతని అడిగాను, ఎందుకు మా అమ్మని నాకు దూరం చేశావమ్మా? మళ్లీ పెంచిన అమ్మని కన్నతల్లిని కూడా ఎందుకు దూరం చేస్తున్నావని నేను ఎంతో ఆవేదనని పడ్డాను. అప్పుడే ఇక గురువుగారు నా దగ్గరికి వచ్చారు. గురువుగారు నా దగ్గరికి వచ్చి, మీ అమ్మ నీకు ఖచ్చితంగా దొరుకుతుందమ్మా, నీకే దొరుకుతుంది అని చెప్పి అన్నారు. అప్పుడు అమ్మ నాకు దొరికింది. ఆ తర్వాత ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఇన్ని రోజుల్నుంచి ఉన్న నీ కష్టాలు తొలగిపోతాయి, అసలు నిజాలు బయటపడతాయి. కాని కొన్ని రోజుల తర్వాత నీకు అసలు కష్టం ఒకటి మొదలవుతుంది. ఆ కష్టాన్ని తీర్చుకోడానికి నువ్వు ఏం చేయాలో కూడా నీకు అర్థం కాదు. అపరూపమైన దానికోసం అమూల్యమైనది వదులుకుంటావు అని ఆ రోజు గురువుగారు చెప్పారు. నాకు వచ్చే కష్టమేంటో, నేను ఏ అమూల్యమైనది వదులుకుంటానో అర్థం కాలేదు. ఇప్పుడు అర్థమవుతోంది బావా. అపూర్వమైన దానికోసం అమూల్యమైన నా బిడ్డని వదులుకోవాల్సి వస్తోంది అని బాధపడుతూ ఉంటుంది దీప అయితే. దీప అలా బాధపడేసరికి అప్పుడే ఇక కార్తీకైతే, అంటే గురువుగారు బిడ్డ జాగ్రత్తమ్మా అని చెప్పిన మాటలు ఎందుకోసమేనా అని అంటూ
కార్తీక్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక చాలా బాధపడుతూ ఉంటాడు. అప్పుడే దీప అయితే, నేనొకసారి గురువుగారి దగ్గరికి వెళ్ళవస్తాను బావా అని అంటూ ఉంటుంది దీప. ఆయన ఏదైనా పరిష్కారం చెప్తారేమో, నేను వెళ్ళవస్తాను అని అంటూ దీప అయితే ఇక గురువుగారి దగ్గరికైతే వెళ్తుంది. అలా గురువుగారి దగ్గరికి వెళ్లిన తర్వాత, ఏంటమ్మా అని గురువుగారైతే అంటూ ఉంటారు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో, నా మనసులో ఉన్న బాధేంటో మీకు తెలుసు గురువుగారు అని అంటూ ఉంటుంది దీప. తెలుసమ్మా అని అంటూ ఉంటాడు. మరి ఈ సమస్యని తీర్చుకోడానికి నేను నా బిడ్డని త్యాగం చేయడం తప్ప వేరే దారి లేదా గురువుగారు అని దీప అయితే అడుగుతుంది ఏడుస్తూ. నా బిడ్డ మీద నా భర్త, అత్తయ్య అందరూ కూడా చాలా ఆశలు పెట్టుకున్నారు. ఒక పక్క బిడ్డ, మరొక పక్క కన్నతల్లి, దేన్ని వదులుకోవాలో అర్థం కావడం లేదు అని అంటూ ఉంటే, ఈ సమస్యకి పరిష్కారమే లేదా స్వామీ, పరిష్కారం చూపించండి, ఏదైనా నాకు దారి చూపించండి అని అంటూ నమస్కారం చేస్తుంది, దండం పెడుతుంది. అని అంటూ ఉంటే, అమ్మలకన్నా అమ్మ, ఆ తల్లి నిన్ను రక్షిస్తుందమ్మా, అమ్మని వేడుకో, నీకు ఖచ్చితంగా పరిష్కారం దొరుకుతుంది అని అంటూ గురువుగారైతే చెప్తారు. అప్పుడే ఇక అమ్మవారి పాదాలమీద పడి ఇక మొక్కుకుంటూ ఉంటుంది దీప అయితే. అమ్మా, నువ్వే నాకు దారి చూపించమ్మా, అమ్మలకన్నా అమ్మవి, మా అమ్మని బ్రతికించమ్మా, నా బిడ్డని బ్రతికించు తల్లి, నాకు ఏదో ఒకటి దారి చూపించు, నాకు దారి కనపడేలా చెయ్యి అని అమ్మవారిని మొక్కుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక శౌర్య అయితే పరిగెత్తుకుంటూ దీప దగ్గరికైతే వస్తుంది. అమ్మా, ఏంటమ్మా ఇక్కడున్నావేంటి, ఎందుకేడుస్తున్నావ్, ఏం జరిగిందమ్మా అని శౌర్య అయితే అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక శౌర్య, నువ్వేంటిక్కడా అని అంటూ ఉంటే, ఏం లేదమ్మా, స్కూల్ ఆటో వెళ్తోంది, అప్పుడు నువ్వు కనిపించావు, మా అమ్మ ఇక్కడే ఉంది అని ఆటో డ్రైవర్కి నిన్ను చూపిస్తే అప్పుడు నువ్వు వెళ్లమని చెప్పాడు, నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చేశానమ్మా అని అంటూ ఉంటుంది శౌర్య. అప్పుడే ఇక అమ్మవారు, నిన్ను కరుణించిందమ్మా, నిన్ను కరుణించి నీ కూతుర్ని నీ దగ్గరికి పంపించింది అని అంటూ ఉంటే, స్వామీ, ఏం మాట్లాడుతున్నారు అని అంటూ ఉంటుంది దీప. అవునమ్మా, నీ కన్న తల్లిని నీ కన్న కూతురే కాపాడగలదు, ప్రయత్నించండి అని అంటూ ఉంటే, అప్పుడే ఇక స్వామీ అని అనంగానే, అవునమ్మా, ప్రయత్నించు, ప్రయత్నించింది ఏదీ కూడా ఫలించదు, వెళ్ళమ్మా, అమ్మవారి చూపించిన దారి నీ బిండే అని అంటూ ఉంటాడు గురువుగారైతే. అప్పుడే ఇక గురువుగారన్న మాటకి దీప చాలా సంతోషపడుతూ ఇక వెంటనే శౌర్యని తీసుకుని కార్తీక్ దగ్గరికైతే వెళ్తుంది. శౌర్య, నువ్వు బయటికి వెళ్ళి ఆడుకో అని అంటూ ఇక శౌర్యనైతే బయటికి పంపించేస్తుంది. అప్పుడే ఇంక దీపని చూసి కార్తీక్ అయితే ఆశ్చర్యపోతాడు. దీపా, వెళ్లేటప్పుడు బాధపడుతూ వెళ్లిన నువ్వు నీ ముఖంలో ఇప్పుడు చిరునవ్వుతో వచ్చావు, ఏం జరిగింది దీపా అని అంటూ ఉంటే, అమ్మకి నేను బోనిమారో ఇవ్వకుండానే అమ్మని బ్రతికించుకోవచ్చు బావా అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే కార్తీకైతే షాకవుతావు. ఏం మాట్లాడుతున్నావు దీపా, నాకేమీ అర్థం కావడం లేదు, నువ్వు చెప్పేది అని అంటూ ఉంటాడు కార్తీకైతే. ఆ రోజు డాక్టర్ బోన్ మ్యారో ఎవరివ్వాలని చెప్పారు, నీకు గుర్తుందా అని అంటూ ఉంటే, సుమిత్రగారికి అన్నదమ్ములు గాని అక్క చెల్లెళ్ళుగాని ఎవరైనా ఉన్నారా అని అడిగారు. అవును కదా, రక్త సంబంధీకులు ఎవరైనా సరే బోన్ మ్యారో మ్యాచ్ అయితే ఇవ్వచ్చని చెప్పారు కదా అని అంటూ ఉంటే, అప్పుడే ఇక కార్తీకైతే, అవును మరి, అత్త అనాథ, తనకి రక్త సంబంధీకులు ఎవ్వరూ లేరు, నువ్వు తప్ప అని అంటూ ఉంటాడు కార్తీకైతే. అప్పుడే ఇక, ఎందుకు లేరు బావా, నా రక్తం పంచుకుని పుట్టిన నా కూతురు శౌర్య ఉంది కదా అని అంటూ ఉంటే, ఒక్కసారే కార్తీక్లో కూడా ఇక షాక్ అవుతూ అలాగే ఆనందం కూడా వస్తుంది. దీపా అని అనంగానే, అవును బావా, నేను గురువుగారి దగ్గరికి వెళ్లాను, గురువుగారి దగ్గరికి వెళ్ళినప్పుడు అమ్మ కాళ్లు పట్టుకుని అడుగమ్మా, అమ్మ దారి చూపిస్తుంది అని చెప్పారు. అప్పుడు నేను అమ్మవారి కాలు పట్టుకుని, నా కన్న తల్లిని నా కన్న బిడ్డని కూడా నేను బ్రతికించుకోవాలి, నాకు దారి చూపించమ్మా అని నేను అడిగాను. అప్పుడే ఆ తల్లి నన్ను కరుణించి మన శౌర్యని నా దగ్గరికి పంపించింది. నీ బిడ్డని నేను, నీ తల్లిని బ్రతికిస్తుంది, ప్రయత్నించమ్మా, ప్రయత్నించు అని గురువుగారు చెప్పారు బావా అని అనేసరికి, అప్పుడే ఇక కార్తీక్ తన కళ్లనీళ్లు తుడుచుకుని, నువ్వు చెప్పింది నిజమే దీపా, శౌర్య అత్తకి మనవరాలంటే తన రక్తమే, నీ రక్తమే, అత్త రక్తం మొత్తం మీ బ్లడ్ గ్రూప్ అంతా కూడా ఒకటే, అంటే ఇప్పుడు అత్తని కాపాడేది మన శౌర్యేనా అని అంటూ కార్తీకైతే ఎంతో ఆనందపడతాడు. అవును బావా, మనం వెంటనే శౌర్యని తీసుకుని డాక్టర్ హారిక దగ్గరికి వెళ్దాము అని అంటూ ఉంటుంది దీప. అప్పుడే ఇక కార్తీక్ దీప ఇద్దరూ కూడా ఇక డాక్టర్ దగ్గరికైతే వెళ్తారు. వెళ్లిన తర్వాత శౌర్యని బయట కూర్చోమని చెప్తారు. అప్పుడే కార్తీక దీప రావడం చూసి, ఏంటి, ఎందుకు వచ్చారు, దీపా, నీకు మాత్రం నేను అభాషం చేయడానికి ఒప్పుకోనమ్మా, నేను ఆ పాప పని చెయ్యను అని అంటూ ఉంటే, లేదు డాక్టర్, మన సమస్యకి ఒక పరిష్కారం దొరికింది
అని కార్తీక్ అయితే అంటాడు. అప్పుడే ఇక ఆ మాట విని, కార్తీక్, ఏం మాట్లాడుతున్నాను? సమస్యకి పరిష్కారం దొరికిందా? ఎలాగా అని హారిక అడుగుతూ ఉంటుంది. డాక్టర్, మా అత్తకి సంబంధించిన రక్త సంబంధం దొరికింది అని అనంగానే గుడ్ న్యూస్ చెప్పావు కార్తీక్. ఆవిడ అన్నలా తమ్ముడా? చెప్పు, ఎవరు వాళ్ల రక్త సంబంధీకులు? అన్నయ్య ఉన్నాడా, తమ్ముడున్నాడా అని అంటూ ఉంటుంది డాక్టర్ అయితే. నా కూతురు డాక్టర్ అని దీప అంటుంది. అప్పుడే ఇంకా, అవునా, నీకు కూతురు ఉందా అని అంటూ ఉంటే, అవును డాక్టర్, నాకు కూతురు ఉంది, దాని పేరు శౌర్య అని అనంగానే, గుడ్డే దీపా, నీకు కూతురు ఉన్న సంగతి నాకు తెలియదు, లేకపోతే నేను అప్పుడే చెప్పేదాన్ని అని అంటూ ఉంటుంది డాక్టర్ హారిక అయితే. అప్పుడే కార్తీక్ అయితే దీప పెళ్లి గురించి తను మొత్తం కూడా చెప్తాడు. నిజంగా నువ్వు దేవుడవు కార్తీక్, నిజంగా దీపకి నువ్వు మరో జీవితాన్నిచ్చి వెలుగునిచ్చావు అని అంటూ ఉంటుంది హారిక అయితే.